అమలాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సాయి సంజీవని హాస్పిటల్ వారి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం మరియు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లచే ఉచిత వైద్యం మరియు ఉచితంగా ఓపీ చూడబడును. తేదీ 13-10-2024 తేదీ అనగా ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడును. స్థలం సాయి సంజీవని హాస్పిటల్, పటాబి వీధి, కె అగ్రహారం, ఇండియన్ బ్యాంక్ వెనుక, అమలాపురం. కావున ఈ చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు రుద్రరాజు వెంకటరాజు నానిరాజు, అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్. సాయి సంజీవని హాస్పిటల్, పటాబి వీధి, కె అగ్రహారం, ఇండియన్ బ్యాంక్ వెనుక, అమలాపురం. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో సుమారు 3,33,00,000 రూపాయలతో నూతన కరెన్సీతో అలంకరణ చేయడం జరిగింది. మరి అలాగే భక్తులు దండోపదండాలుగా వచ్చి దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరి అలాగే వచ్చిన భక్తులకి ప్రసాదంగా ₹1 కాయిన్ ఇస్తే వారు దాచుకుని వాళ్ళ ఎనపీరువాలో గాని వాళ్ళ లాకర్లో గాని దాచుకుని ఉంచుకుంటాం. ఆనవాయితీగా మన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని తలుచుకుంటూ ఆ రూపాయిని దాచుకుంటే వాళ్ళకి ఎక్కువ కలుగుతుంది అనేసి వాళ్ళకి భావన. మరి అలాగే ఈసారి కూడా ఆ ₹1 కాయిన్ అమ్మవారి దగ్గర ఉంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అంటే నూతన కరెన్సీని మొదలు పెట్టడం జరిగింది. అది 9 లక్షల నుండి ఇవాళ 3,33,00,000 వరకు మరి అమ్మవారికి నూతన కరెన్సీతో అలంకరించడం జరుగుతుంది. కడీపలంక నుంచి వచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఒక భక్తిభావంతో ఒక రూపాయలతో కాకుండా వాళ్ళు భక్తిభావంతో వచ్చి సేవా దృక్పథంతో చాలా చక్కగా వాళ్ళు చేస్తున్నారు. ఆ కడిపిలంక వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన కమిటీ సభ్యులకి అలాగే భక్తులకి కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన.
అమలాపురం మెయిన్ రోడ్ లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుండటమే కాకుండా మరి అయోధ్య శ్రీ కోదండరామునికి సమర్పించబోయే 13 కేజీల వెండి 1 కేజీ బంగారంతో తయారు చేసిన ధనుసును ఇవాళ ఈ యొక్క పచ్చికొండ జనార్దనరావు కళ్యాణ మండపంలో భక్తుల సందర్శనార్థం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధనుసు ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భక్తుల దర్శనార్థం ఈ యొక్క ధనుసును ఉంచడం జరిగింది. ఈ యొక్క అదృష్టం అమలాపురం ప్రాంత వాసులకు కూడా కలగడం మహా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా మన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏ రూపాల్లో అలంకరిస్తారో అమలాపురంలో కూడా ఆయా రూపాల్లో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. జై శ్రీమన్నారాయణ.